అంటే కేసీఆర్ గారు మన తర్వాత ఐటీ ఇండస్ట్రీ పరంగా కేటీఆర్ గారు కూడా బాగా డెవలప్ చేశారని చెప్తున్నారు. అది నిజం కాదంటారా? ఐటీ పరంగా డెవలప్ చేసిండ్రు, ఓన్లీ బిజినెస్ పర్పస్ గా చేసిండ్రు. ఓకే ఐటీ ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళకి ఏం చేసిండ్రు? ఓకే ఇప్పుడు ఐటీ హబ్ అంటే ఆల్ ఇండియా వచ్చి ఎవరన్నా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న తెలంగాణ వాళ్ళకు చేసింది ఏం లేదు. ఓకే. అంటే కేసీఆర్ గారు ఐటీ ఇండస్ట్రీ పరంగా ఫారెన్ కంపెనీ ఎంఎన్సీ కంపెనీస్ అన్నిటిని సరిపో బాగా మాట్లాడి దాంతో డీల్ దాన్ని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా బాగా కష్టపడ్డారు. ఆయన బాగా ఐటీ ఇండస్ట్రీ పరంగా బాగా డెవలప్ చేశారని చెప్పి ఎడ్యుకేటెడ్ గా అంటే ఐటీ సెక్టర్ లో పనిచేసే వాళ్ళందరూ కూడా బాగా చెప్తున్నారు. నిజమంటారు అది? ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే త్రూ ఆల్ ఇండియాలో ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ పూణే, బెంగళూరు, తర్వాత హైదరాబాద్. ఓకే అయితే హైదరాబాద్ లో ఉన్న ప్లేస్ లో ఇండియాలో ఎక్కడా లేదు. అంటే ఇక్కడ డెవలప్మెంట్ ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది. ఐటీ ఇప్పుడు మీరు బిజినెస్ చేద్దాం అనుకోండి, ఎక్కడికి వెళ్తారు? మీరు డెవలప్మెంట్ ఉన్న దగ్గరికి వెళ్తారు కదా, అది పొజిషన్. మనం వెళ్ళాలి. ఇక్కడ 4 సోర్సెస్ ఉంటాయి. మీరు ఢిల్లీ పోతే ఒకటే సోర్స్, ఒకటి సముద్రం ఉంటుంది, ఒకటి దగ్గర బిజినెస్ ఉంటుంది. అదే ముంబైకి వెళ్తే అదొక వేరే బిజినెస్. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ 4 వేస్ ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే. హైదరాబాద్ లో ఉన్న బెనిఫిట్ అది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వచ్చి దాదాపుగా నెల రోజుల దగ్గరికి అయిపోయింది. ఎస్ ఎగ్జాక్ట్లీ 1 month 2 days 1 అవుతుంది. month 2 days అలాగే అవుతుంది. కానీ వీళ్ళు గెలిచిన సీట్లు జస్ట్ మెజారిటీ మీద ఒక 6 సీట్లు ఎక్కువ గెలిచారు. ఎస్ ఎస్ కానీ గెలిచిన తర్వాత సీఎం నేనంటే నేనని చెప్పి ఒక 4-5 వ్యక్తులు పెద్ద వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళు పోటీ పడ్డారు. కానీ రేవంత్ రెడ్డి గారు దక్కించుకున్నారు. అంటే కారణం ఏదై ఉంటుంది? కారణం ఏదంటే యంగ్ జనరేషన్ ప్రతి ఒళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతాడు. ఓకే యాక్చువల్లీ కాంగ్రెస్ కూలిపోవడానికి కారణం ఏంటంటే వంశపరంగా తాతల పరంగా అలాగే నడుస్తుంది. ఓకే అయితే ఇప్పుడు ఒక మార్పు వచ్చిందంటే ఈయన యంగ్ ఉన్నాడు. ఈ కాంగ్రెస్ లో ఈయన తప్ప వేరే వాళ్ళు చేసేవాళ్ళు ఎవరు లేరు. సమర్థత ఉన్న వాళ్ళు ఈయన ఎక్కడనే. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న లీడర్లు అందరిలో దమ్మున్న లీడర్ ఎవరైనా ఒక మాట అయినా చెప్పగలరు? ఎవరనేది? రేవంత్ రెడ్డి, దాంట్లో డౌట్. ఎస్ ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలకు పనితీరుకి పర్ఫెక్ట్ గా జరుగుతుంది అనుకుంటారా? ఈయనైనా సాధించగలరు అనుకుంటారా? అంటే సాధించకుండా ప్రయత్నించే సత్తా ఉన్న మనిషి, ఓకే పోట్లాడైనా తెచ్చుకునే సత్తా ఉన్న మనిషి. ఓకే. ఈయనైతే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాడు. యాజ్ వెల్ యాజ్ గా ప్రజలు కూడా ఆయనకి ఇస్తారు, ఛాన్స్ ఇస్తారు. దీని 5 ఏళ్ల పరిపాలన అనేది పర్ఫెక్ట్ గా సాగుద్ది అనుకున్నారా? మధ్యలో బ్రేక్ పడే ఛాన్సెస్ ఉంటాయి? అది మనకు ఒక 3 months అయితే కానీ తెలియదు. ఈ ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎంపీ కేటగిరీ ఎస్ ఎస్ దాని తర్వాత డెఫినెట్లీ వస్తుంది. అప్పుడు జనాలకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు అన్ని ఏంటంటే అప్లై చేయండి అంటున్నారు. అప్లై చేసిన తర్వాత అప్పుడు రిజల్ట్ వస్తుంది కదా. ఓకే. మీరైతే ఒక మాటలో చెప్పాలంటే ఉచిత పథకాలు కరెక్టా కాదు? కాదు, తప్పది. 100% తప్పు. ఓకే. మీరైతే ఏ పథకాలు అయితే మీరు అయితే కోరుకుంటారండి? విద్య, ఓకే. వైద్యం, ఈ రెండు. ఈ రెండు కానీ ఖచ్చితంగా. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ ఇవ్వాలి, ఓకే విత్తనాలు ఇవ్వాలి వాళ్ళకి. ఓకే వీళ్ళు ముగ్గురు ఉంటే దేశం బాగుంటది, మనం బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటది, దేశం బాగుంటది. ఓకే. ఈ మూడింటి మీద ఫోకస్ చేస్తే ఎస్ అభివృద్ధి అనేది నెంబర్ 1 100% వరల్డ్ లో నెంబర్ 1 అవుతుంది. వరల్డ్ లో నెంబర్ 1 అవుతాను. ఎస్.